యూజువల్లీ సక్సెస్ మీట్స్లో ఫస్ట్ థియేటర్ రెస్పాన్స్ అని వేస్తారు కదా. ఎవ్రీ వీడియో సిమిలర్గానే ఉంటుంది. బట్ ఒక ముసలావిడ స్టోరీ ఒకటి వేశారు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఏంటి అసలు కథ? థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఏంటంటే నేను ఇంటింటికి వెళ్ళి పాదయాత్ర లాగా చేసినాం కదా గోదావరి ఏరియాలో. చాలామంది మేము సినిమా చూసి 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు, ఏఎన్ఆర్ గారిది, ఎన్టీఆర్ సార్ వాళ్ళే చూసినాం. కానీ ఈ రీసెంట్ టైమ్స్లో వెళ్ళలేని చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు కదా సార్. అట్లా కలుస్తున్నప్పుడు ఆవిడ కలిసిరు. సినిమాలు చూస్తారా మామూలుగా అన్న. ఎప్పుడు చూడలేదండి. అంటే చూసి సంవత్సరాలు అయిందంటే అసలు నేను పుట్టినప్పటి నుండి నేను సినిమా అనేది థియేటర్లో చూడలే అన్నది ఆమె. నాకు ఎట్లా అనిపించింది, అదేంటి సినిమాని ఎక్స్పీరియన్స్ చేయలేదా మీరు, ఇప్పటికీ 80 ఏళ్ళు ఉన్నారు దగ్గర అనిపించి అప్పటిదప్పుడు టికెట్ తీసి మీకు ఎవరెవరిని నీ ఫ్రెండ్స్ ఉంటారో మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని సినిమాకి వెళ్ళి ఒకసారి చూడండి అని అన్న. చూసినాక సినిమా అయిపోయాక నాకు ఒక అర్ధగంట మాట్లాడితే అది సూపర్ అనిపించింది. ఆమె లైఫ్లో చూసిన ఫస్ట్ సినిమా గోదావరి గట్టుపైన అవడం, ఆమె పుట్టి పెరిగిన ప్రాంతంలో తీసిన సినిమా ఆమె చూడడం, ఆమె మాటలు వింటుంటే కళ్ళకి వెళ్ళి తిరిగింది నాకు అప్పుడు. ఊరు చెవటం. చెవటం అనే ఊర్లో చేసినాం. నైస్, వెరీ నైస్. అభినవ్ గారు, ప్రొడ్యూసర్ గారు ఇక్కడండి. మీరు ముందు నుంచి ఊహించానన్నారు, అంటే ఇది నిదానంగా ఆడుతుంది, పికప్ అవుతుంది అని చెప్పేసి. అంటే ఒక మీరు ఇండస్ట్రీలోనే కంటిన్యూస్గా సినిమాలు తీయాలని చెప్పేసి మీరు స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి వచ్చారు కదా. సో ఏంటి వెల్కమింగ్, ఓపెనింగ్ ఇదంతా చూసిన తర్వాత ఏంటి మీ మైండ్ సెట్ ఎలా ఉంది? సార్, వెల్కమింగ్ అంటే వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ పీపుల్ టు వెల్కమ్ అంటే అది ఒక వేరే ప్యాటర్న్లో వెళ్తుందనే ఖచ్చితంగా. అండ్ టు బీ వెరీ ఫ్రాంక్ అండ్ ప్రాక్టికల్, థియేటర్లో ఫిలిం చూసి నచ్చితేనే వస్తారు సార్, లేకపోతే రారు. మళ్ళీ చెప్తున్నాను. సో దట్ ఎక్స్పెక్టేషన్ వాజ్ నెవర్ దేర్. బట్ నచ్చుతుంది, వాళ్ళకి నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం తప్ప వాళ్ళు దే విల్ గ్రో ద బాక్స్ ఆఫీస్ నంబర్స్ అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సార్. నేనైతే చేయను. అండ్ ఈవెన్ నెక్స్ట్ దానికి కూడా దాని ప్యాటర్న్ బట్టి అది వెళ్తుంది, టు బీ వెరీ ఫ్రాంక్. అండ్ ఈ ఫిలిం కొంచెం డిఫరెంట్ ఫిలిం, కొంచెం పెక్యులియర్, స్మాల్ ఫిలిం, బట్ ఎ ఫ్యామిలీ ఆడియన్స్ ఫిలిం. అవి రెండు క్రాక్ చేయాలంటే చాలా డిఫరెంట్, వెరీ డిఫికల్ట్. మీరు ప్రాక్టికల్ అన్నారు, బట్ క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు సినిమా చూస్తుంటే. చాలా ఈజ్ ఆల్సో ప్రాక్టికాలిటీ సార్. క్వాలిటీ లేకుండా అంత కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళేమని నా ఫీలింగ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ లో క్వాలిటీ ఆర్ ఎ బ్యాడ్ ఫిలిం, ఐ కాంట్ టాక్. అంటే వెళ్ళి అంత అగ్రెసివ్గా ప్రమోట్ చేయడం కానీ అంత చేయలేము. సో సుమంత్ గారు, ఈ 3 ఏళ్ల గ్యాప్ అనేది చాలా కథలు విన్నారు అని చెప్పేసి చెప్పారు. అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది, గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా సినిమాలు చేయాలి, ఎప్పటికప్పుడు ట్రెండ్ మారిపోతుంది, సినిమాలు మారిపోతున్నాయి. సో ఇప్పుడు అది ఆ ఆలోచన విధానం మారింది, ఎట్లా ఉంది ఇప్పుడు? ఎస్ సార్, యాక్చువల్గా గ్యాప్ అనేది ఎట్లుండే అంటే సిచ్యువేషన్ సార్, మనకు ఇక్కడ ఎవరు బ్యాక్గ్రౌండ్ లేదు అని అంటే అదేం నెగిటివ్ పదం కాదు. డెఫినెట్లీ కొత్తగా మనమే వస్తున్నాం, మా ఖాందాన్లో ఎవరికి సినిమా అనేది తెలియదు కాబట్టి ఇప్పుడు నేను పోయి ఒక తెలియని ప్లేస్లో, తెలియని ఏరియాలో నేను నిల్చోవాలి అని అంటే మా వాళ్ళకి ఐడియా లేని, గైడ్ చేయలేని ఏరియాలో నేను పోయి నిల్చోవాలంటే డెఫినెట్లీ ఎట్లా అని నేను చాలా ఆలోచించిన. ఫస్ట్ సినిమా చేసినాం, ఇప్పుడు నిల్చోవాలంటే సెకండ్ సినిమా చాలా బాగా చేయాలి, సినిమా కూడా జనాలు వచ్చి చూడాలి. ఇది ఫస్ట్ థాట్ కదా సార్. ఇంకా ఫిక్స్ అయిపోయినాం, కెరియర్ సెట్ చేసుకుందాం, మంచిగా స్టెప్స్ చూసుకుందాం, ఆచితూచి అడిగేద్దాం అని కాన్షియస్గా తీసుకునే డెసిషన్ సార్. అది 3 ఏళ్ళు కావాలని తీసుకోలేదు సార్. నేను ఆ 3 ఏళ్ళు గ్యాప్ తీసుకొని నేను ఓకే చేసినాయి కొన్ని సినిమాలు ఉన్నాయి సార్, ఇప్పుడు బ్యాక్ టు బ్యాకే వస్తాయి డెఫినెట్లీ. అందులో ఫస్ట్ ఓకే చేసిన సినిమా గోదావరి గట్టు పైన. ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకో సినిమా వస్తుంది, దాని తర్వాత ఇంకో సినిమా వస్తుంది, మీకు వస్తూనే ఉంటుంది సార్. ఇంకా మంచి సినిమాలు చేయాలనే ప్రయత్నం సార్. ప్రొడక్షన్ క్వాలిటీ కానీ, మేకర్ క్వాలిటీ థింకింగ్ కానీ ఇవి ఉండాలనేదే ఇంటెన్షన్. సో అట్లా ఫిలిం మేకర్స్ని పట్టుకొని మంచి ప్రొడక్షన్ హౌస్ దగ్గర ఆపర్చునిటీ తీసుకొని కెరియర్ సెట్ చేయాలంటే మీకు తెలిసే సార్ ఇంకెంత టఫ్. ఆ ప్రయత్నంలో అంత గ్యాప్ వచ్చింది అంతే సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు, మీరు లయాలంటే యాక్టర్ని తెచ్చిపెట్టి ఆమెకు డైలాగ్ ఏమి ఇవ్వకుండా చివరిలో డైలాగ్ ఇవ్వడం, అది ఎంతవరకు సబబు అండి? అది సబబేం లేదు. అంటే వైఫ్ పక్కన ఊరికే చూస్తుండడం కోసం పెట్టినట్టుగా అనిపించింది. ఆ లాస్ట్ డైలాగ్ ఇంపాక్ట్ వచ్చిందంటే త్రూ అవుట్ సినిమా
ఆవిడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్సే సార్. ఐ బిలీవ్ ఒక సీన్, ఒక ఆర్టిస్ట్కి ఒక సీన్ ఉన్నాక పర్ఫెక్ట్. మొన్న ఒక రోజు రాజీవ్ కనకాల గారు చెప్పినట్టు 2 సీన్లు 3 సీన్లు ఉన్న సినిమాలు నేను చాలా చేశానండి, బట్ ఇంపాక్ట్ఫుల్. ఆ ఇంపాక్టే ఆ మనిషిని మార్చింది సార్. అది ఆయనకి తెలియచేసేలా చేసింది జగపతి బాబు గారికి. సో ఒక సీన్ పర్ఫెక్ట్గా నాకు రావాలనే ఆలోచన, ఆ సీనే పర్ఫెక్ట్గా మేము కన్సీవ్ చేశాం సార్. ముందు సీన్స్ అన్నీ, ఎక్స్ప్రెషన్స్ అన్నీ కన్సీవ్ చేయటం వల్లే ఈ లాస్ట్ సీన్ ఇంపాక్ట్. అంతే కదా సార్, మనం ఒక క్యారెక్టర్కి అలవాటు పడి 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 ఒక దగ్గర ఆవిడ బర్స్ట్ అయినప్పుడు మనం కనెక్ట్ అవుతాం. దట్స్ హౌ ఆడియన్స్ గట్ కనెక్టెడ్. సుమంత్, అంటే 3 years 80 స్క్రిప్ట్స్ రిజెక్ట్ చేశాను, ఇన్ని చాలా చెప్పారు. అంటే ఇది అన్ని రిజెక్ట్ చేయడము, అంత వెయిట్ చేయడం, ఇది వర్త అంటే మీరు అనుకున్న డెఫినెట్లీ విధంగా సార్. వచ్చింది? ఎందుకంటే నేను మేం ఫేమస్ అనే సినిమా తీసినప్పుడు ఓన్లీ యూత్ వచ్చి ఆ సినిమాని చూసారు, కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారు. తెలంగాణ సైడ్ బాగా ఆడింది. డెఫినెట్లీ ఇంత మంచి సినిమా, ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోకి పోయే సినిమా అని ఏదైతే అన్నాడో, ఇవాళ అది జనాలు నిజంగానే ఫ్యామిలీలు అందరూ వచ్చి చూస్తున్నారు. చాలామంది ఆంధ్ర సైడ్ నుంచి నాకు ప్రేమ దొరికింది, వాళ్ళ ప్రేమ. ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే సినిమాలకి వీళ్ళందరి ప్రేమ నాకు యాడ్ ఆన్ అవుతుంది కదా సార్. సో డెఫినెట్లీ ఇది నాకు మైల్ స్టోన్ నా లైఫ్లో. నా సెకండ్ సినిమా 100% నేను అప్గ్రేడ్ ఫీల్డ్లోనే ఉన్నా సార్. కొత్త ఆడియన్స్ నాకు ఇచ్చినప్పుడు డెఫినెట్లీ హ్యాపీ కదా సార్. మీ ప్రోడక్ట్కి కొత్త కస్టమర్స్ వస్తే డెఫినెట్లీ హ్యాపీ అవ్వాలి కదా సార్. సో నిజంగా పడుతుంది సార్. సుభాష్. హాయ్ సుభాష్. యా, షార్ట్ ఫిలిమ్స్ చాలా చేశారు, ఫస్ట్ టైం ఒక ఫీచర్ ఫిల్మ్ చేశారు. ఏంటి ఆ రెండింటి మధ్య మీరు గమనించిన తేడా ఏంటి? అంటే క్రూ అండ్ టెక్నికాలిటీ కొంచెం పెద్దగా ఉంటుంది సార్. షార్ట్ ఫిల్మ్ అంటే 4 వెళ్ళి చేసేసేవాళ్ళం సార్. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 300 మంది సెట్లో ఉండేవారు. కెమెరాస్ 5D వాటిలతో తీసేసేవాళ్ళం సార్. ఇప్పుడు ఏంటంటే అరీ, సూపర్ 35 ఇలాంటి కెమెరాస్తో తీస్తున్నాం. అది ఒక్కటే నాకు డిఫరెన్స్ కనిపించింది సార్. కథ పరంగా కానీ, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం కానీ, యాక్టర్స్ చేసే యాక్టింగ్ కానీ నాకు ఏది డిఫరెన్స్ కనిపించలేదు సార్. ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. ఓకే. యా, అభినవ్. హాయ్ సార్. యా, బేసికల్గా మీది ఫుడ్ బిజినెస్ కదా, సో ఫుడ్ బిజినెస్కి సినిమా బిజినెస్కి మధ్య మీరు గమనించిన తేడా ఏంటి? సార్ రెండు ఆల్మోస్ట్ కొంచెం సేమే. అక్కడ కూడా ఫుడ్ బాగుంటే వస్తారు, ఇక్కడ కూడా సినిమా బాగుంటే వస్తారు సార్. అంతకి మించి ఏమీ లేదు సార్. అంటే ఈ బిజినెస్ అని కాదు, ఎనీ బిజినెస్ ఈజ్ వన్ అండ్ ద సేమ్. మీరు ప్రోడక్ట్ బాగుంటే వస్తారు సార్. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఈవెన్ ద గ్రోత్ ఈజ్ ఆల్సో ద సేమ్. మనం ఓపెన్ చేయగానే ఇట్లా అని పడమంటే వాళ్ళు పడరు సార్. అట్లా దే విల్ నాట్ కమ్. వై అంటే వాళ్ళు ఎందుకు రావాలి అనేది ఒక క్వశ్చన్ కూడా మనం పెట్టుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఆన్సర్ కూడా మన దగ్గరే ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ఏ గుడ్, అట్లీస్ట్ బెటర్ దెన్ ప్రోడక్ట్ చేతులు ఉంటే డెఫినెట్గా వస్తారు. ఈరోజు కాకపోతే రేపు వస్తారు. యా, దేవి గారు. సో రీసెంట్ టైమ్స్లో మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నిటికంటే ఇందులో చేసిన క్యారెక్టర్ కొంచెం సెన్సిటివ్గా ఉంది, ప్లస్ కొంచెం ఐడెంటిటీ ఎక్కువ ఉంది కదా, ఎలా ఫీల్ అయ్యారు మీరు? బాగుందండి. ముందు చెప్పినప్పుడే చాలా బాగుందండి. అంటే నాకు బేసిక్గా ఇందులో బాగా నచ్చింది ఏంటంటే, ఇందులో చెడ్డ క్యారెక్టర్లు లేవు అసలు. సినిమాలోనే చెడ్డ క్యారెక్టర్లు లేవు. అందులో ఇది చాలా మంచి క్యారెక్టరు. ఆ కుటుంబ విలువలు, అంటే మానవ విలువలు అన్నీ అవడానికి రైతు అయినప్పటికి కూడా ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఒక క్యారెక్టరు అని చెప్పారు నాకు. అది నాకు చాలా బాగా నచ్చింది. అందులో ఆ క్యారెక్టర్ చెప్పే మాటలు కానీ అవన్నీ కూడా నాకు బాగా నచ్చినాయండి. ఓకే. సుదర్శన్ అండ్ కసిరెడ్డి, జనరల్గా కమెడియన్స్ అంటే చాలా, అంటే హీరోతో పాటు ఏదో 1-2 సీన్లలో కనిపించేలా మాయమైపోతుంటారు. బట్ మీరు ఈ సినిమాలో త్రూఅవుట్ ద ఫిలిం ఉన్నారు. ప్లస్ ఆ హీరోని ఒక విధంగా గైడ్ చేసే క్యారెక్టర్ తన కసిరెడ్డిది కానీ. సో ఎలా? అంటే రేర్గా వస్తాయి సార్ ఇలాంటి క్యారెక్టర్స్. అంటే పర్టికులర్